వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. 2019 ఎన్నికల ముందు ఏడాది పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం మనం చూసాం. చాలా రకాల మాటలు చెప్పారు ప్రజలకి, చాలా రకాల హామీలు ఇచ్చారు ప్రజలకి. అధికారంలోకి వస్తే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, రత్నాలు ఇస్తాను, వజ్రాలు ఇస్తాను, వైడూర్యాలు ఇస్తాను అని చాలా రకాలు చెప్పారు. కానీ అన్నిటికంటే జనాన్ని పడేసే మాట ఏంటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఆకాశాన్ని భూమి మీదకి తెస్తా అన్న తరహాలో చూపించారు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే అరచేతిలో స్వర్గం చూపించేంత ఇదిగా చెప్పారు. అన్నిటికీ మూలం ఒక్క ఛాన్స్. దాంతో జనం సహజంగానే సర్వేలు చెప్తున్నవి కానీ, స్టడీస్ చెప్తున్నవి కానీ, అంచనాలు చెప్తున్నవి కానీ దాదాపు 15 to 20% జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓటు బ్యాంకు ఆ రోజున ఈ ఒక్క ఛాన్స్ అనే పదంతోనే వచ్చింది. ఒక 25 to 30% పార్టీ ఓటు బ్యాంక్ కానీ లేకపోతే ఆయన ఇచ్చిన హామీల వల్ల కానీ వచ్చింది. 15 to 20% మాత్రం పర్టికులర్గా ఈ ఒక్క ఛాన్స్ అనే దానికే వచ్చింది. సరే, ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఏం జరిగింది, ఏంటి, ఎలాంటి పరిపాలన రుచి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలు ఆల్రెడీ 4 సంవత్సరాల 10 నెలలుగా అనుభవిస్తూనే ఉన్నారు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చిందా నచ్చలేదా బయటికి చెప్పలేక డైలమాలో ఉండొచ్చు, అది వేరే విషయం. నేను దాని డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు. కానీ ఆయన రాగానే చేసిన పని ఏంటంటే, ఒకటి విధ్వంసం, 2 తన సైన్యాన్ని తయారు చేసుకోవడం. విధ్వంసం ఏంటో తెలుసు, ప్రజావేదికను కూల్చేయడం, అన్న క్యాంటీన్లు లేపేయడం, ఇట్లా మొత్తం అన్నీ అసలు ఆ గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు ప్రభుత్వాలు చేసినవి ఏది కూడా ఉంచలేదు. ఇక తన సైన్యాన్ని అంటే పర్టికులర్గా చెప్పాలంటే వాలంటీర్లను పెట్టారు. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీరు. వాళ్ళు పొద్దున్నే లేవగానే మీకు చిక్కటి చిరునవ్వులతో వచ్చి పలకరిస్తారు, గులాబీ పూలు ఇస్తారు, లేకపోతే బొకేలు ఇస్తారు, ఏదో ఆ రేంజ్లో చెప్పారు. మధ్య మధ్యలో వాళ్ళ నాయకులే కడుపుపురం ఆపుకోలేక టంగ్ స్లిప్ అవుతూనే ఉన్నారు వాళ్ళు మా కార్యకర్తలని. కానీ రీసెంట్గా భీమిలి సభలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారే బయటపడిపోయాడు, వాలంటీర్లు మన కార్యకర్తలే అని. ఇప్పుడు లేటెస్ట్ ఇదేంటంటే వాలంటీర్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఏమని అంటే, ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజలారే మీరే మా జగనన్నకు దిక్కు, మీరే మళ్ళీ మిమ్మల్ని నమ్ముకున్నాడు అంటే, అప్పుడేమో ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇప్పుడేమో మిమ్మల్ని నమ్ముకున్నాను అని ప్రజల్ని మళ్ళొకసారి నమ్మించే ప్రయత్నం. మరి ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నాను అని జగన్మోహన్ రెడ్డి తన మనుషులు, అప్పుడేమో ఆయనే వచ్చాడు ఇంటింటికి వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వన్నాడు. ఇప్పుడేమో తన సైన్యాన్ని పంపిస్తున్నాడు. ఆ వాలంటీర్లు అంటే ఏదో చిక్కటి చిరునవ్వులతో వచ్చి సర్వీస్ చేయడానికి, సేవలు చేయడానికి, లేకపోతే మన ఏదో ఇది చేయడానికి రావట్లా. కొంతమంది ఏమో వచ్చి మెల్ల గొలుసుల్లాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లేదా కాపురాలు కూల్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గంజాయిలో దొరికిన వాళ్ళు ఉన్నారు. అట్లా కొద్దిగా అక్కడక్కడ ఉన్నారు, అది వేరు. కానీ ఈ పని చేస్తున్న వాళ్ళు ఒక 20-30% ఉండొచ్చు సిన్సియర్గా వాలంటీర్ అనే ఆ పదానికి సార్థకత చేకూరేలాగా ప్రజలకు సేవ చేయడం. ఎందుకు అనంటే ఆశ, భవిష్యత్తు మీద ఆశ. ఇప్పుడు బాగా కష్టపడితే ఏమన్నా జీతం పెరుగుద్దేమో, లేకపోతే భవిష్యత్తులో ఉద్యోగం పర్మనెంట్ అవుద్దేమో అనే పాపం ఆ ఆశ కొద్దీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రం ఈ జగనన్న కోసం చేయాలి అనే దీంట్లో చేస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ ఇప్పుడు వాళ్ళకి పూర్తి కార్యకర్తల రోల్ ఇచ్చేశారు. ఇక ఆ ముసుగు తీసేశారు. ప్రజాసేవ లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్ ఇలాంటి ముసుగు తీసేసి ఇక డైరెక్ట్ అటాక్, వీళ్ళే వెళ్ళాలి, ఇంటింటికి తిరగాలి, తిరిగి చెప్పాలన్నమాట మిమ్మల్ని నమ్ముకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళు పట్టుకోవడమే. ఇంకా రాజకీయాల్లో రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకుంటారు, అందులో పెద్ద అతిశయోక్తి ఏం కాదు. ముడ్డి కూడా కడుగుతారు. మనం చూసాం చాలా ఎన్నికల ప్రచారాల్లో చంటి పిల్లల ముడ్లు కడిగిన నాయకుల్ని కూడా చూసాం, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసేవాళ్ళని. ఇది ప్రజలకు తెలియంది ఏం కాదు.
మొన్న తెలంగాణ ఎన్నికల్లోనైతే గేదెలను కూడా గడిగారు వెళ్ళి, ఇంటి ముందు గేదెలు కట్టేసి ఉంటే ఆ గేదెలను కూడా గడిగారు. ఏదో మన ఓట్ల కోసం ఎవడి తిప్పలు వాడివి. కాబట్టి ఇప్పుడు ఈ వాలంటీర్లు పంపిస్తున్నాడు. అది ఇక్కడ పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన వెళ్తే పర్లేదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వెళ్తే పర్లేదు, ప్రజల సొమ్ము ఇస్తూ 100 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నెల 5,000 చెల్లిస్తూ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వాళ్ళని ఈయన కోసం ఓట్లు అడిగించుకుంటున్నాడు. మొన్ననే ప్రకటించాడు వాళ్ళు నా మనుషులే అని. ఆయనే ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన డైలాగ్ చెప్తున్నాను నేను భీమిలి సభలో, ఆ తర్వాత ఇంకో సభలో దెందులూరు సభలో చెప్పారు. ఇక నుంచి వాళ్ళనే రంగంలోకి దింపుతున్నారు. అంటే ఎవడబ్బ సొమ్మని ప్రజల సొమ్ముతో ఇన్నాళ్ళు వాళ్ళని పెంచి పోషించి ఇప్పుడు వాళ్ళని ఓట్ల ప్రచారానికి దింపుతున్నారు. ఇది ప్రజలు ఆలోచించాల్సిన విషయం. అంటే అసలు ఇప్పుడు వాలంటీర్లను నమ్మాలా వద్దా? ముందు జగన్ సంగతి దేవుడు. ఇప్పుడు అర్థమైందా? వాలంటీర్లు కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తలు. ఇట్ ఈజ్ క్లియర్. జగన్ రెడ్డిని నమ్మకపోవడం ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు ఈ వాలంటీర్లు నమ్మాలా వద్దా అనే దగ్గర ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పడింది. సో ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని రేపటి నుంచి గడ్డం పట్టుకునేవాడు గడ్డం పట్టుకుంటాడు, కాళ్ళు పట్టుకునేవాడు కాళ్ళు పట్టుకుంటాడు. ఏదో రకంగా ఆ మాయ ఈ మాయ, ఆ మాట ఈ మాట, ఇప్పటిదాకా ఇచ్చినవి కాదు ఇంకా చాలా ఇస్తాడు. రేపు మళ్ళీ అధికారంలోకి రాగానే ఇంకా కొన్ని అవి వస్తాయి, కొన్ని ఇవి వస్తాయి. ఇంకా మేము చిక్కటి చిరునవ్వుతో ఇది పొద్దున్నే చీకటితో సూర్యోదయంతో పాటే చిక్కటి చిరునవ్వులతో కాదు, ఇక నుంచి అర్ధరాత్రి నుంచి వచ్చేస్తాం మీ ఇంటికి, మీ సర్వీస్లో మేము మునిగి తేలుతాం. ఏం చెప్తారో తెలియదు, వాళ్ళకి ఏం శిక్షణ ఇస్తున్నారో, లేకపోతే వాళ్ళతో పాటే ఓటు కింద డబ్బులు కూడా పంపుతారేమో తెలియదు. నాకు అనిపిస్తుంది అలాంటి చర్యలు ఏమైనా ఉంటాయా. సో ఈ రకమైన ప్రచారాన్ని ఎలా చూడాలి మనం అనేది ఒకటి, ప్రజలు ఎంత అలర్ట్గా ఉండాలి, ప్రజలు ఎలా దీన్ని స్వీకరించాలి అనేదే మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ